ఇప్పుడు వినబడుతుందా? ₹1 ఖర్చు పెడితే 43 పైసలు పేదవారి సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశం మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం. 1 కాదు 2 కాదు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే బట్టి విక్రమార్క గారు శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా పరిస్థితి ఉండేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక పేదవాడికి, ఒక మనిషికి రేషన్ బియ్యం ఇస్తే 4 కిలోలు మాత్రమే, ఇంటికి 20 కిలోలు మాత్రమే అని సీలింగ్ పెట్టింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషికి 6 కిలోలు, ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం ఇస్తున్న మనసున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఎవరు అడగలేదు, ఏ విద్యార్థి సంఘాలు ధర్నా చేయలేదు, ఏ తల్లిదండ్రులు దరఖాస్తు పెట్టలేదు, ఎవరు డిమాండ్ చేయలేదు, ఏ రాజకీయ పార్టీ ఉద్యమం చేయలేదు. ఎవరు చేయకపోయినా మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి ఉంటే, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఈరోజు హైదరాబాద్ లో ఆయన ఇంట్లో ఉండే ఆయన మనవడు మనవరాలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటా ఉన్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 18 ఏళ్లు నిండితే చాలు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ నేనున్నానంటూ ఈరోజు 1,0116 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా? పేదింటి మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులు, బీడీ కార్మికులు, బోధకాలతో బాధపడేవారు, నేతన్నలు, గీతన్నలు, పెద్ద మనుషులు అందరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మీకు ఆసరాగా 1000 రూపాయలు, 1500 రూపాయల పెన్షన్లు ఈ దేశంలో ఎవరిచ్చినా ఇయ్యకపోయినా మన రాష్ట్రంలో ఇస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరికీ ఒక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. మీ ఆశీర్వాదంతో, మీ దయతో ఒకవేళ డిసెంబర్ 11 నాడు కమల్ రాజ్ గారిని కారులో మీరు శాసనసభకు పంపిస్తే ఈరోజు 1000 రూపాయల పెన్షన్లు ఎవరికైతే వస్తా ఉన్నాయో వారందరికీ మళ్ళీ కమల్ రాజ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016 రూపాయలు రాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వికలాంగులైన అన్నదమ్ములు ఎవరైతే 1500 రూపాయల పెన్షన్ తీసుకుంటా ఉన్నారో వారందరికీ మీరు కమల్ రాజ్ గారిని కారులో శాసనసభకు పంపిస్తే 3016 రూపాయలు రాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతు బంధు కార్యక్రమం, రైతు బంధు అనే కార్యక్రమంలో భాగంగా ఎకరానికి ఈరోజు 8000 రూపాయల పెట్టుబడి మీకు వస్తా ఉన్నది. దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఒకే ఒక్క ముఖ్యమంత్రి రైతుకు ఎదురు డబ్బులు ఇచ్చి పెట్టుబడి రూపంలో సహాయం చేస్తున్నది కేసీఆర్ గారు. కానీ కేసీఆర్ గారికి ఇంకా కూడా చేయాలి, మీకు ఇంకా రైతులకు ఎంత చేసినా తక్కువే అనే భావన ఉన్నది. అందుకే కమల్ రాజ్ గారిని డిసెంబర్ 11 నాడు మీరు శాసనసభకి కారులో పంపితే రైతు బంధుకి కూడా 8000 నుంచి 10,000 రూపాయలు కాబోతున్నదన్న మాటే ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యంగా మీ శాసనసభ్యుడు, తాజా మాజీ శాసనసభ్యుడు ఎంత దుర్మార్గుడు అంటే, పేదవారికి ఇచ్చే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు సంతకాలు పెట్టాలి. బట్టి గారు 6 నెలలు 8 నెలలు ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎక్కడ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందేమోనని పేదింటి ఆడబిడ్డలకు కూడా నోటికాడి బువ్వను లాక్కున్న మీ ఎమ్మెల్యే గారికి ఓటేస్తారా, లేదా ఈ వినమ్రతతో మీ ముందు మీ శాసనసభ్యుడిగా సేవ చేస్తానంటున్న కమల్ రాజ్ గారికి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మంత్రి తుమ్మల గారు, ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు పట్టుబట్టి ప్రతి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు. కానీ మీ నియోజకవర్గంలో మదిరలో మీ శాసనసభ్యుడిని స్థలాలు ఎంపిక చేయమంటే, స్థలాలు ఎంపిక చేయండి పేదవారికి ఇల్లు ఇద్దామంటే ఆయన స్థలాలు ఎంపిక చేయడం కాదు కదా, కనీసం పట్టించుకోని పరిస్థితి.
వినబడుతుందా? కనీసం పేదవారికి ఇల్లు కట్టిద్దామంటే కనీసం పేదవారికి ఇల్లు కట్టించే ఆలోచన గాని సోయి గాని లేని మనిషి పట్టి విక్రమార్క గారు. ఈరోజు నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కాలనీలు కడదాం అనుకున్నాం, ట్రై చేసినాం, ప్రయత్నం చేసినాం, కానీ కొంతమేరకు అయింది, కొంతమేరకు కాలేదు. మీ అందరికీ నేను ఈరోజు కేసీఆర్ గారి మాటగా చెప్తా ఉన్నా, కమల్ రాజ్ గారిని మీరు డిసెంబర్ 11 నాడు శాసనసభ్యుడిగా కారులో హైదరాబాద్ కి పంపిస్తే రాబోయే రోజుల్లో పేదవారికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కూడా కట్టించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ శాసనసభ్యుడు తాజా మాజీ ఎమ్మెల్యే గారు చాలా మాటలు చెప్పాడు, అన్ని మర్చిపోయినాడు. మేడిపల్లిలో లెదర్ పార్క్ కట్టిస్తానన్నాడు, మర్చిపోయినాడు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండే మా దళిత సోదరులు, మాదిగ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ మేడిపల్లిలో లెదర్ పార్క్, మడుపల్లిలో లెదర్ పార్క్ ఏర్పాటు చేసి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, బోనకల్లో ఒక డిగ్రీ కాలేజ్ కావాలని అడిగినారు, ఇక్కడ వైరా నది మీద ఒక బ్రిడ్జ్ కావాలని అడిగినారు, మధుపల్లిని మున్సిపాలిటీ నుంచి తీసేయండి, గ్రామ పంచాయతీగానే ఉంచండి అని అడిగినారు. ఇవన్నీ కూడా నీకు దండం పెడుతున్నా, ఆయన ఆగరా, నా గొంతు పోతుంది, వాడిని ఎవడన్నా పట్టుకుండా బట్టి పంపించినట్టున్నాడు. ఇన్ని వేల మంది వస్తాయి, ఇద్దరు కాకిగోల. నా విజ్ఞప్తి ఏమంటే గొంతు పోతుందిరా నాయన, దండం పెడతా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.